ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య న్యూ చండీగఢ్లో జరుగుతున్న హై వోల్టేజ్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో ఒక ఆందోళనకర సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. కేవలం 19 బంతుల్లోనే 34 పరుగులు చేసి మంచి ఫామ్లో ఉన్న జడేజా 8వ ఓవర్ ముగిసిన తర్వాత ఒక్కసారిగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రవీంద్ర జడేజా మోచేతి గాయం కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. స్ట్రాటజీకి టైమౌట్ సమయంలో జడేజా మోచేతికి భారీగా బ్యాండేజ్ వేసి ఉండటం కనిపించింది. ఫిజియోల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న అనంతరం జట్టుకు అవసరమైన సమయంలో జడేజా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పుడు 13వ ఓవర్లో ఆయన మళ్లీ బ్యాటింగ్కు వచ్చి జట్టుకు అండగా నిలిచాడు. అలాగే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే పరాగ్ టాస్ పిలుపు మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్కు స్పష్టంగా వినపడకపోవడంతో టాస్ను మరోసారి వేయాల్సి వచ్చింది.